వెళ్తున్నావురా? మ్యాంగోస్ చూడ్డానికా? అబ్బో ఓ ఫుల్ చెట్లు పెరిగిపోయినాయి, మొక్కలన్నీ ఫుల్గా పెరిగిపోయినాయి. ఎవరు వచ్చారు రే? అబ్బో మ్యాంగోస్ ఎట్లా కనిపిస్తున్నాయో! వావ్, చూసారా? వెల్కమ్ టు అవర్ గార్డెన్. అబ్బో వాటర్ యాపిల్ కూడా తెగ పెద్దగా పెరిగిపోయిందిరా. దీంట్లో కూడా కాయలు ఉన్నాయి. అబ్బా అబ్బా, మ్యాంగో చూసావా అమ్మా? బాగా పెరిగినాయి అమ్మా, బాగా పెరిగినాయి. ఇప్పుడు వెళ్ళండి, ముగ్గురు చూసుకోండి, మీకోసమనే ఉంచాను. పెద్ద పెద్ద కాయలు కాసినాయి అమ్మా. అవును, కాయలు అమ్మా ఇవి? ఈ పెద్ద రసాలు అంటమ్మా, చిన్న రసాలు అనుకున్నాను, కాదంట పెద్ద రసాలు అయ్యో అన్నారు. ఇది అట్నుంచి చూడు, కృష్ణ ఎదురుగుండా కనిపిస్తాయి మీకు. అదిగా చూసారా? ఇది ఫస్ట్ కాపు కదా, అది దులిపేయాలి పోతంతా అని బాబాయ్ దులిపేశాడు. వద్దు ఈ కింద ఎన్న ఉంచున్నానంటే అప్పుడు ఈ కింద ఉంచాడు అనమాట. ప్రాణం అప్పగా ఉంచాం అంటే మొదటి విడత ఉంచరట. అవునా? ఓకే సంజు ఇలా పట్టుకో, నా చెయ్యి కన్నా పెద్దగా ఉన్నాయి, వీళ్ళ చేతులు పెద్దవి నీకన్నా. జాతనా కోద్దురు కానీ మీరే. ఓకే ఇదిగో ఆల్రెడీ కృష్ణదేవి పూజ కూడా చేస్తావా? దీపావళి పెట్టేసి మరి లేట్ అయిందిగా, మీరు 8 దాటిపోయింది మీరు వచ్చేసరికి. 8 కొన్నాటికి బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. అవి అందలేదు నాకు, అవి ఇప్పాలి పిల్లలకి, అందితే ఇప్పుదూరు కానీ. బ్యాగ్ లో మ్యాంగోస్ అవి కట్టి ఉంచాను కన్నయ్య. అట్లా ఈ కాయ చూడ, పట్టుకున్నావేం చేయలేదా? మీరు వచ్చి కోస్తారనే ఉంచాను. నేను ఇలా పట్టుకున్నాను అంతే. ఇదిగో పాలు కడుతుంది, పాలు కడుతుంది. ఎంత బరువు ఉంటుంది? కేజీ ఉంటుంది. ఈ కొమ్మ కృష్ణయ్య ఫేస్ దగ్గర ఉండేదమ్మా, ఇలాగా వెయిట్కి ఇలా 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 అలా 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 వెయిట్కి వచ్చేసింది అనమాట. అలా కాదు, కృష్ణయ్య పాదాల దగ్గర దాకా వచ్చింది ఆల్మోస్ట్. అవును, అలాగనమాట. ఎంత పెద్దగా ఉందో పట్టుకోరా నాన్నలో. నీ చెయ్యే పెద్దదంటే దానికన్నా. వీళ్ళ చేతులు పెద్ద పెద్దగా ఉంటాయి, చేతులును పాదాలు. సాకేష్ సౌమిత్తు పాదాలు వేయరా, ఇగో చూడండి పెద్ద పెద్ద పాదాలు ఉంటాయి వీళ్ళకి. ఏంటో వాళ్ళ తాతగారు కూడా వీళ్ళు చెప్పులేసుకునే తిరుగుతున్నారు. అవునా? బాగుందా? ఏమండి డాడీ ఇప్పుడే బాగుంటుంది తెచ్చారు. ఇదిగా ఏంటయ్యి? కొబ్బరి ముక్కలా? ఇదిగో నువ్వు చూసుకో, అయితే ఇవన్నీ చూసుకుంట్రా. నేను ఇక్కడ చూడండి, మా మమ్మీ మొత్తం కొబ్బరి ముక్కల్ని ఎండబెట్టింది. అంటే కొబ్బరి నూనె తీస్తారన్నమాట దీని నుంచి, ఫ్రెష్ కొబ్బరి నూనె. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటాను చూడండి, అదనమాట. కొంతమంది వంటకు కూడా యూజ్ చేస్తారు కేరళలో అయితే. ఆల్రెడీ తులసమ్మ దగ్గర పూజ కూడా అయిపోయింది పొద్దున్నే. ఇక్కడ దానిమ్మకాయ కాసింది చూడు, ఇదిగో కనిపించిందా? మన జిరాఫ్ వేర్ ఆర్ యు? అదిగో దగ్గర నుంచి చూస్తుంది. లైట్లా కనిపిస్తున్నారా మ్యాంగోస్ అయితే కదా? ఈ చెట్టుకి ఇంకా రాలేదు, వచ్చింది. అంతా వాటరింగ్ చేసినట్టున్నారు, తడితడిగుంది. ఇదేం చెట్టో తెలుసారా? అక్కడ ఉన్నాయి చూడు ఇంత ఆకులు, అదేంటి చెట్టో తెలుసా? అది వామ చెట్టే కదమ్మా. అల్లుకుపోతుంది. అవునా? దాంతో పకోడీ కూడా వేస్తారు. అవును, వరకు చెట్టు నిండా వాటర్ యాపిల్ ఉన్నాయిరా. ఇక్కడదేనా తీయించావు? ఇక్కడ వాటర్ యాపిల్, జామ చెట్టు వేయించా. ఈ వాటర్ యాపిల్ కాయలన్నీ ఇంకా రాలిపోతున్నాయి అనమాట, పోసేసి కలిసి పెట్టేసి. ఓకే ఓకే, చాలా టేస్ట్ గా ఉన్నాయి. మీరు వచ్చేంత వరకు ఒక 2 ఉంటాయేమో అనుకున్నా, రాలిపోయినట్టు. అదే సీజనల్ కదా అవి కూడా. మొగ్గలు వేసుకో, మళ్ళీ మొగ్గలు ఉన్నాయి. కాయ పువ్వు అయ్యింది మొన్నటి వరకు. అంటే ఇది జామ జాతికి చెందిందే, జామ పువ్వులానే ఉంటది. అవునా? ఆ రేణువులన్నీ రాలిపోయి, ఆ టెంటికల్స్ లాంటివన్నీ రాలిపోయి అవి పిందలు అవుతాయి.
ఓకే. సేమ్ జామ పువ్వు ఎలా ఉంటది, జామకాయ పువ్వు ఆ. అలానే ఉంటాయి ఇవి. అవునా? సో అందుకని జామ వెరైటీ అయ్యి ఉంటది ఏదో. ఎందుకు దాన్ని అలా పట్టుకొని చూస్తున్నా? అమ్మమ్మకి ఇచ్చేయి. ఇలా పట్టుకున్నాడు మీకోసమే కదా, మీరు కొయ్యాలనే ఉంచా. వద్దు. ఇదిగోండి ఇంట్లో చేసిన ఇడ్లీ అండ్ భీమవరం స్పెషల్ బోండా. టెన్ 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 రాగానే బోండాలతో స్టార్ట్. వీళ్ళిద్దరికి బోండాలు ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇదేంటి నెయ్యే? ఇదే టిటిహెచ్ఎం దగ్గర సునీత గారి దగ్గర తీసుకున్నది. నైస్. పెద్దదే గిన్నె. ఎక్కువ పట్టిందా? ఎక్కువ పట్టేస్తుంది. చక్కగా ఒకసారి తీసుకుంటే చాలు. ఇంకా ఏమండి ప్లేట్లు? ఈ డబ్బా ఏంటమ్మా? ఆవకాయ పచ్చడి. ఓ వావ్, చంద్రబాబుకి పంపించారా? అప్పుడే ఆ పచ్చడి పెట్టేశారు. వాసన గుమ్మని వచ్చేస్తుంది. అదే వాసన గుమ్మని వచ్చేస్తుంది. అసలు ఇలా తీయడమే వచ్చేస్తుంది. బయట ఉంచావే అంటే నిండా పంపించారు అనమాట. కొద్దిగా ఖాళీ అయిన తర్వాత ఇదిగో కొంచెం ఇంత పచ్చడి అంటే అసలు ఇంత పెద్ద డబ్బాడు. కొద్ది ఖాళీ అయిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ లో పెడదాము అని చెప్పి ఉంచాను అనమాట. మీరు కూడా వస్తారు కదా, ఇంకా వాడతారు ఇప్పుడు. నేను పెట్టాలి, వెళ్ళాక పెడతా. పెడతావా? నువ్వు తీసుకెళ్తావా కొంచెం అని అంటున్నాను నేను. తీసుకెళ్తా, పెట్టేంత వరకు తిని. ఓకే, వేసుకుంటావా? ఇప్పుడు ఇడ్లీలో వేసుకుంటా. అయితే కొంచెం ప్లేట్లోకి తీస్తాను. సరే, ఇప్పుడు ఇడ్లీలో టేస్ట్ చేస్తా. హలో, ప్రదర్శనకి సిద్ధమా? సిద్ధమైంది. దాని నుంచి వెయిటింగ్. ఏదో ఉన్నాయి అన్నమాట. ఏమో సర్ప్రైజ్ గా ఏమన్నా తెచ్చావేమో. అసలు సర్ప్రైజ్ చూసావు కదా. కానీ అవి చాలా అవసరం అమ్మా. అక్కడ సూపర్ మార్కెట్ లో ఏమడిగారు తెలుసా? మీకు హోటల్ ఉందండి ఒక్క మాట తన జోబులో చేసి పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ పార్లర్ మళ్ళీ తీసుకొచ్చి అదే ఎవరన్నా కొనుక్కుంటే ఏమంటే 2 కావాలి 4 కావాలంట. ఓ 50 ఇవ్వండి. ఆ డబ్బాలో ఎన్ని పడితే అని పెట్టేయండి అంటే మిల్క్ షేక్ చేస్తారండి. మనకు అసలు దొరకట్లేదమ్మా ఇక్కడ. మొత్తం తీస్తావా? కొత్త ఏం లేవులే, అన్ని పాతయే. ఓన్లీ డ్రెస్ ఒకటే కొత్తది. చూసావు కదా మన వీడియోలో. బాగుంది ఇది. కాటన్, కంప్లీట్ కాటన్. బాగుంది. వేసుకుందామని తెచ్చుకున్నా. బాగుంది. ప్యాటర్న్ కూడా బాగున్నది. ఇక్కడికి వచ్చింది. ఎవరు చూస్తే బంగారం తెచ్చావా? బంగారం దగదగా మెరుస్తుందా? ఇది కూడా మెరిసేదే. ఏంటో తెచ్చా. ఏంటో అనుకుంటారు అందరూ. ఏదో చెయ్యాలి ఇంటికి అని చెప్పి ఇది ఆ ప్యాకెట్. అద్దాలు, త్రికోణాలు. ఇది స్క్వేర్, ఇది త్రికోణం. త్రికోణాలు ఎక్కువ తెచ్చావా? 2 ప్యాకెట్లు తెచ్చా. ఇవి 2 అవి 2 అలా. అలాగే పెటల్. ఈ నా దగ్గర ఉన్నాయి కూడా పట్టుకొచ్చాను. ఇంట్లో ఉన్నాయి, వాడతాము. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇది పెట్టాలి. రౌండ్ కొంచెం పెద్దది కావచ్చు. ఇంకా పెద్దది కావచ్చా? ఇవి ఇంట్లో ఉన్నాయి. ఇవి కూడా ఇంట్లో ఉన్నాయి. రౌండ్స్, ఇది స్మాల్ స్క్వేర్స్, స్మాల్ రౌండ్స్. ఇదేమో 3mm. అది క్లే బదులు ఇది పెట్టేసేయచ్చు. నా కూతురు బ్రష్లు కూడా తెచ్చేసింది. నీ దగ్గర బ్రష్ ఉన్నాయో లేవో నన్ను. ఇది 3mm, ఇది 2mm అన్నమాట. ఇవి ఎందుకోసం తెప్పించాం అనేది కొంచెం సస్పెన్స్. అది వర్కౌట్ అయితే అప్పుడు చూపిస్తాం. పెద్ద ప్లానే. ఎప్పటి నుంచో ఆగిన పని అన్నమాట అండి అది. ఆ పని ఇప్పటికైనా చెయ్యాలి. చేసేద్దా అంతే. ఇవే తెచ్చింది. ఇవి క్లేతో చేస్తారు కదా, అలా కాకుండా మనం ఇలా చేసుకోవచ్చు. డిఐవై లోనే డిఐవై అనమాట. అదే
అసలు మన ఇద్దరు కలిసి డిఐవై చేయలేదు ఇప్పటి వరకు. నీ డిఐవై నీ, నా డిఐవై నా, ఇద్దరం కలిసి ఎప్పుడు చేయలేదు. సో ఈసారి అంటే వర్కౌట్ అయితే మేమిద్దరం కలిసి ఒక డిఐవై చేసి నీకు ప్రెజెంట్ చేస్తాం. ఇద్దరికి ఇంట్రెస్ట్. చెల్లి కూడా ఉంటే చెల్లి నేను ఆ పాకింట్లో గోల్డ్ అని పెయింట్లు వేసాము. అవన్నీ కూడా లక్ష్మీదేవికి వినాయకుడికి పెయింట్లు వేసింది నేను. అది ప్రెగ్నెంట్ ఉన్నట్లు. నేనే చేయలేదు. అంతేనమ్మా తెచ్చింది. ఏమో అదే బ్యాగ్ లో ఉంది, పట్టుకొచ్చాను అంతే. పడుద్దేమో అని. అయితే ఇప్పుడు చూడాల్సింది ఇది డైరెక్ట్ మనం వుడ్ మీద చేసేయటమా లేకపోతే ఒక చెక్క మీద చేయటమా? అంటే ముందు మనం అరేంజ్ చేసుకొని ఇలా చూసుకున్నాం అనుకో, మనకు ఐడియా వస్తుంది కదా, దాన్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది కాదు, డైరెక్ట్ వుడ్ మీద చేసేద్దాం అంతే. మళ్ళీ తర్వాత తీసేయాలంటే చెక్కించేది గమ్మే కదా, అంటే పీకేయడం అంతే. అయితే పర్లేదు, చెక్కించేడాలు రెండో అంశం ఏంటో అర్థమైపోతుంది జనాలకి. డోర్ వేసినప్పుడు ఇది అడ్డు పడుతుందేమో అది చూడాలి. ఎందుకు దాని పైకి వస్తుందా డోర్? దాని వెనక్కి వస్తుంది కదా, ముందుకు రాదు కదా. తలుపు వేసినప్పుడు కొంచెం మీదకి వస్తుందా? ఓల్డ్ ప్యాటర్న్లు కదా. ఇప్పుడైతే ఇలా గడప వెనక్కి వస్తాయి. గడప వెనక్కి వస్తాయి. నేను అదే అర్థమైపోయింది ఏంటో గడపలకండి డిజైన్స్ ఇవి. గడపకు ముగ్గులు వేస్తారు ఎవరైనా, మేమైతే అబ్బాలేస్తాం. అని కాదు, అది వర్క్ ఏదన్నా చేద్దాం, డిఫరెంట్ గా ఏదన్నా చెయ్యాలని ఎక్కడ చూడండి. ఏదన్నా అంటే మన గడపలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా మా గుమ్మాలు అవి, అట్లా డిఫరెంట్ గానే ఏదన్నా చేద్దామని అలా అలా ప్రొలాంగ్ అయిపోతాం. ఈ ట్రిప్ అన్నా ముందు దేవుడి గదితే చేద్దాం, అది వర్కౌట్ అయితే మెయిన్ డోర్ చేద్దాం. మూసేనా? స్కూల్ మూసే. నేను ఎన్ని చీరలు తెచ్చుకున్నానో తెలుసా? సరే చెప్పుకోలేదు. ఏం తెచ్చుకోలేదు, ఒక్క చీరలు ఇక్కడ ఉంటాయి కదా. జాకెట్లు తెచ్చుకున్నావా? 1 2 3 4 5 జాకెట్లు తెచ్చుకున్నా. జాకెట్లు ఏమో ఏది ఎప్పుడు అవసరం పడుతుందో అది. చాలు గోల్డ్ అని ఉన్నాయి, శారీస్ గోల్డ్ అని ఉన్నాయి. ఎందుకు దండం పెడతాను లేపాలంటే అది. ఇంకేమీ తెలియదు, ఏమి తేవద్దు, ఎందుకు తెచ్చి అన్ని అలాగే పెట్టుకోవడం. ఇప్పుడు అకేషన్ ఏం లేదు, లేకపోతే షాపింగ్ చేసేసేదా కదా. అకేషన్ అన్నప్పుడు షాపింగ్ చేసి అప్పుడు ఆల్రెడీ లైట్స్ అవన్నీ ఆ షాపింగ్ ఆల్రెడీ అయిపోయింది. అంతేనండి, ప్రదర్శన అయిపోయింది. సరిపోతాయా? అదే ఒకటి చేసి చూస్తే మనకు అర్థమైపోద్ది. ఏంటి హైఫయ్యా? ఏం చేస్తున్నావు అమ్మా? మిర్రర్స్ అన్ని ఒక డబ్బాలో వేసుకుంటున్నాము. లేడీకి లేచిందే పరుగు అన్నట్టు మా లేడీస్ కి లేచిందే పరుగు అని రాగానే ఫస్ట్ పనులు ఇవి అన్నమాట. మా మమ్మీకి ఒక మహత్తరమైన ఐడియా వచ్చింది. ఈ అద్దాలన్నీ కలిసిపోయి చల్లా చెదురు అయిపోకుండా పోపుల్ డబ్బాలు ఇలా ఏటికైటికి వేసేసుకుంటే ఈజీ కదా అన్న మహత్తరమైన ఐడియాతో ఈ నింపుకుంటున్నాం అనమాట. ఇంకొక కాణం ఖాళీగా ఉంది, ఈ లెఫ్ట్ పెటల్స్ ఇంకోటి ఉండాలి, పెటల్స్ ఇంకోటి ఉండాలి కదా. రెండు వేసావా? ట్రయాంగిల్స్ ఎక్కువే తెచ్చాను. పెద్ద రౌండ్స్ చిన్న రౌండ్స్, పెద్ద స్క్వేర్ చిన్న స్క్వేర్, ట్రయాంగిల్స్, పెటల్స్. వీటికి వెనక ఇలా పేపర్ వస్తుంది, ముందు కూడా పేపర్ ఉంటుంది, వెనక కూడా పేపర్ ఉంటుంది. రెండు ఇవి అతికించేసేది, అలా అతికించేసేది దొరికితే బాగుండేది. ఇవన్నీ అతికించేసుకున్నాం. ఇది నా డైనింగ్ టేబుల్ కి వాల్ డెకర్ చేసాడు దాని సరిపోయినాయి అన్ని రకాలు. జింగ్ 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 అక్కర్లేదు, నువ్వు డాన్స్ అక్కర్లేదు. ఇది
వాటితో ఏం చేస్తాం అన్నది మేము కూడా చూసి మీకు చూపిస్తాం ఏం చెయ్యొచ్చో ప్లాన్ చేసి. అది కానీ వర్కౌట్ అయితే మంచి డిజైన్ అవుతుందండి. అది కానీ బాగా వస్తే ఖచ్చితంగా మంచి డెకరేషన్ అవుతుంది ఇంటికి, ఒక మంచి లుక్ ఎన్హాన్స్ అవుతుంది. సరే ప్రస్తుతానికి సర్దుకోవడం అయింది, తర్వాత చేద్దాం.